హలో అండి. నమస్తే. నేను మీ సంధ్య. సో, ఫస్ట్ అయితే మేము కన్మరు, శ్రీశైలం అయితే వెళ్దామనుకున్నాం. బట్ అప్పటికప్పుడైతే ఫస్ట్ అయితే మహానంది వెళ్దామనుకున్నాం. సో, అక్కడికెళ్ళాక ఏవి దగ్గరలో ఉంటే ఆ టెంపుల్స్‌కైతే వెళ్దాం. సో, అక్కడికెళ్ళిన తర్వాత 4 టెంపుల్స్‌కైతే కవర్ చేశాము. సో, ఆ 4 టెంపుల్స్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినామండి. 322 కిలోమీటర్స్ ఉంటది. సో, 6 అవర్స్. మేము స్టార్ట్ అయ్యేసరికి 4 అయిపోయింది. బట్ మేము రీచ్ అయ్యేసరికి 12 అయిపోయింది. ఎందుకంటే మేము మిడిల్‌లో డిన్నర్ కోసం వెయిట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. సో, ఖచ్చితంగా ఇక్కడికొచ్చాక రూమ్స్ అయితే పక్కా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా దోమలుంటాయి. మేమైతే ఫస్ట్ టెంపుల్‌లోనే పడుకుందాం. మార్నింగే కదా దర్శనము. ఈ 2, 3 అవర్స్ ఎందుకులా అనుకున్నాం. బట్ దోమలు చాలా ఉంటాయండి. ఎక్కువైనా, తక్కువైనా రూమ్స్ అయితే పక్కా తీసుకోండి. బట్ ఆ రూమ్స్ కూడా బాగోవు. కానీ జస్ట్ స్టే చేయడానికి మాత్రమే. సో, మేమైతే మార్నింగ్ అయితే స్నానానికైతే లోపలికైతే వెళ్ళిపోయాము. స్నానానికొచ్చేసి ఇక్కడ లోపలికైతే ఫోన్స్ గానీ, బ్యాగ్స్ గానీ ఏవి అలౌ చేయరండి. ఓన్లీ బట్టల బ్యాగ్ మాత్రమే అలౌ చేస్తారు. ఫోన్స్ ఏవున్నా సరే బయట పెట్టేయమని చెప్తారు. అందుకే నేను వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. సో, లగేజ్ బ్యాగ్ కూడా టికెట్ ఉంటదండి. రూ. 10 టికెట్ తీసుకోవాలి. దీని ఓపెనింగ్, క్లోజింగ్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 వరకు. అలానే ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకే ఉంటుందండి. సో, లంచ్ కూడా ఇక్కడ ఫ్రీగానే ఉంటుంది. సో, మేము దర్శనాన్ని చేసుకొని బయటకొచ్చాము. ఇక్కడ ఏంటంటే మెయిన్ నంది లోపటి నుంచి నీరొస్తాయండి. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తాయని ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. కానీ అక్కడుండే నీరైతే చాలా నీట్‌గా చాలా బాగున్నాయండి. సో, మేమైతే లోపల చేసుకున్నాం స్నానాలు. సో, టెంపుల్ ఎంట్రన్స్‌లో 2 కోనేరులైతే ఉంటాయండి. సో, లోపలికెళ్ళాక థర్డ్‌ది ఉంటుంది. సో, అక్కడైతే మేము చేసుకున్నాము. ఇక్కడ గర్భగుడి లోపలికెళ్ళి మన అర్చన మన పేరు మీద చేపించుకోవాలంటే 200 టికెట్. సో, ఫ్రీగా వెళ్ళాలంటే 50 రూపీస్ అండి. సో, దీని గురించి డీటెయిల్స్ అయితే నేను చెప్పాననుకుంటున్నాను. అలానే ఇక్కడ నుంచయితే మహానంది నుంచి అహోబిలం అయితే వెళ్ళామండి. మహానంది నుంచి అయితే అహోబిలంకి 73 కిలోమీటర్స్ అండి. సో, 1 ½ 2 అవర్స్ అయితే పడుతుంది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడికైతే మాక్సిమం ఏజ్ ఉన్న వాళ్ళైతే చాలా కష్టమండి. చాలా మెట్లుంటాయి పై వరకు. సో, అప్పట్లో అయితే కొన్ని చైర్స్ ఉన్నాయి అక్కడైతే. సో, నలుగురు మనుషులైతే అంటే ఎత్తుకొని తీసుకొని వెళ్ళేవారంట. కానీ ఇప్పుడైతే అదైతే ఆ ఫెసిలిటీస్ ఏవి లేవండి. సో, నడుచుకునే మెట్లెక్కాం మేమైతే. సో, చాలా మెట్లుంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మార్నింగే ఇక్కడికి రావాల్సింది. మేము వెళ్ళేసరికి 4:30 అయిపోయింది. సో, ఇక్కడ మేము కింద మాత్రమే దర్శనం చేసుకోవాల్సొచ్చింది నరసింహస్వామిది. సో, కొండపైన ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయండి. సో, కొండపైనకి మాత్రం 2:00 మాత్రమే అలౌ చేస్తారు. సో, 6 కల్లా రిటర్న్ అయిపోవాలి. కానీ ఇక్కడ చాలా కోతులండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో, వాళ్ళే స్టిక్స్ ఇస్తారనమాట. స్టిక్స్ పట్టుకొని కొండెక్కాలి. సో, మేము ముందొచ్చుంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము. కానీ అక్కడ మాకు టైమింగ్స్ తెలియక మేము ఈ మిస్టేక్ చేసాము. సో, ముందు మీరు తెలుసుకొని వెళ్తే చాలా బెస్ట్ అండి. సో, ఇక్కడ కూడా చేసుకున్నాం అన్ని దర్శనాలైతే అయ్యి బయటకొచ్చాము. సో, మహానంది చుట్టుపక్కల అయితే 9 మహానందులైతే ఉన్నాయండి. కానీ అవన్నిటికి దర్శనం చేసుకోవాలంటే దానన్నిటికున్న ఒక ప్లాన్ చేసుకొని రావాలి. మేము అప్పటికప్పుడు వచ్చాం కాబట్టి మేము ఓన్లీ 2, 3 మాత్రమే కవర్ చేయవలసొచ్చింది. సో, ఇక్కడ కూడా చాలా బావుంటాయండి. సో, కొండపైన మెయిన్ చూడాల్సింది కొండపైనే 3 ఉంటాయంట. కానీ పైకెక్కాలి. సో, సేమ్ తిరుపతి లాగానే. బట్ మేమైతే అది మిస్ అయ్యాము. ఈసారి ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. మేమైతే ఏ బస్సు గానీ, ఏ ట్రైన్ గానీ మేము ఇక్కడికి ఎక్కడికి రాలేదండి. మేము ఒక వ్యాన్‌లో వచ్చాము. మొత్తం ఒక 3 ఫ్యామిలీస్ తోటైతే వచ్చాము. సో, నేనైతే చెప్పిన ట్రిప్ మొత్తం వ్యాన్ తోటేనండి. సో, ఇక్కడ నుంచి నాకు డిస్టెన్స్ అంటే కార్ గానీ, ఆటో గానీ ఎలా ఉంటుంది ఏంటనేది నాకు తెలీదు. సో, దాని గురించి అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చెయ్యట్లేదు. సో, ఇక్కడ కానీ 9 మహానందులు చూడ్డానికైతే ముందు అయితే మనం ప్లాన్ చేసుకొని, ఒక ట్రిప్‌లాగా అనుకోని వస్తే మాత్రం అన్నీ కవర్ చేయొచ్చు. అన్ని దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ అవన్నిటి దగ్గరికెళ్ళాలంటే ముందు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలానే టైమింగ్స్ అక్కడికెళ్ళాక ఎక్కడికెళ్ళాలి, ఏంటనేది అంతా తెలుసుకున్నాకనే వెళ్ళాలండి. మేమైతే అవన్నీ ఏం తెలుసుకోలేదు. సో, ఫస్ట్ అయితే మేము మహానంది అనుకున్నాం. అక్కడి నుంచయితే ఏవి దగ్గరలో ఉంటే అవన్నీ చూసొద్దాం అనుకున్నాం. సో, ఈ ట్రిప్ అంతా మాకైతే 4 డేస్ అయిందండి. సో, మేమైతే కనుమ రోజు స్టార్ట్ అయినాం. మేము అసలైంది శ్రీశైలం అనుకున్నాం. బట్ ఇక్కడికైతే వచ్చాము. సో, శ్రీశైలం ఇంకెప్పుడైనా వెళ్దాంలే. అంటే ఒక టెంపులే కదా! ఫస్ట్ అయితే మహానంది వెళ్దాం అనుకోనైతే ఇటొచ్చాము. బట్ ఇంకా వెళ్దాం అనుకున్నాము. కానీ అప్పటికే స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. పిల్లలకి చాలా ఇబ్బంది. సో, 4 డేస్ అయిపోయింది కదా! అని రిటర్న్ అయిపోయామండి. సో, అందుకే నేనైతే మాలాగా మీరు మిస్టేక్ చేయకూడదని నేను అన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో, ఈ వీడియో ఫుల్ వరకు మీరు చూస్తే అన్ని టెంపుల్స్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. సో, మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అనంటే ఫుల్ వీడియో మాత్రం చూడండి. సో, ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారండి. సో ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 9 మహానందాలు అని చెప్పాను కదా, ఎక్కడి నుంచి ఏంటి అనేది మొత్తం చెప్పానండి. కానీ ఈ టెంపుల్స్ అన్నీ చూసుకుంటే మాత్రం మనమైతే అన్ని అడవిల మధ్యలోకి వెళ్ళే ఉంటాయండి. సో అటు ఇటు చెట్లు ఉంటాయి, మిడిల్లోకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. బట్ 6 తర్వాత అయితే డేంజర్ అనే చెప్తారు. బట్ మేమైతే ఫస్ట్ రోజు అంటే స్టార్ట్ అయినప్పుడు అయితే చాలా చీకటి అండి. అంటే వెనక ముందు ఏ వెహికల్స్ ఉండవు. సో అంటే వ్యాన్ మీద వెళ్తున్నాం కాబట్టి ఏ వెహికల్స్ ఉండవు, మనమే ఉంటాం కాబట్టి అంత చీకటి ఉంటుందండి. సో కొంచెం డేంజరస్ ప్లేస్ అని అంటారు. ఏ ఏదైనా సరే ఇప్పుడు ఏ దేవుడైనా ఎక్కడైనా వెలిసింది అంటే అవి ఏమైనా సిటీస్లో వెలుస్తాయా అండి? దేవుళ్ళు అన్నాక ఏ కొండల మీదనో అంటే అడవిలోనే ఉంటారు కాబట్టి సో మనం దర్శనం చేసుకోవాలంటే వెళ్ళాలి, తప్పదు ఇంకా. సో ఇక్కడైతే దర్శనం అంతా అయిపోయిన తర్వాత అహోబిలం నుంచి సోమశిలం అయితే వెళ్ళామండి. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 153 కిలోమీటర్స్, మాకైతే 4 అవర్స్ పట్టింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే రూమ్స్ తీసుకున్నామండి. రూమ్స్ అయితే నార్మల్గా కాదండి, మస్తు రేట్లు ఉన్నాయి అసలు. సో ఇక్కడికైతే మెయిన్గా టెంపుల్కి దర్శనం చేసుకున్న కన్నా చాలామంది బ్యాచిలర్స్ ఎంజాయ్ చేయడానికే వస్తారంట. ఇక్కడ ఏంటంటే మెయిన్ అంటే మొత్తము రిసార్ట్ టైప్ అనమాట. సో అంతా రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి. మేమైతే నార్మల్ రూమ్ తీసుకున్నాం అనుకోండి, కానీ చాలా లగ్జరీగా అంటే కపుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అలా అంటే బ్యాచులర్స్ వచ్చి బాగా ఎంజాయ్ చేసే ఏరియా అనమాట అది. సో మేమైతే చాలా వెతికి వెతికి మాకు రూమ్ అంటే ఒక్కొక్క రూమ్ వచ్చేసి 3000, 5000, 4000, 2000లో కూడా ఉన్నాయండి. సో మేము రిక్వెస్ట్ చేసి అడిగి ఓన్లీ జస్ట్ నైట్ వరకే అంటే మాకు ఇచ్చిన రూమ్ అది ఓన్లీ 1000 రూపీస్. ఓన్లీ 4-5 అవర్స్ మాత్రమే 1000 రూపీస్. బట్ ఇల్లు అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ అయితే సో చెరువుకి అయితే వెళ్ళిపోయాము. అక్కడే స్నానాలు అయితే చేసుకున్నాం నదిలోని. సో ఈ నదిలో వచ్చేసి 7 నదులు కలుస్తాయంట. సో 7 నదులు కలుస్తాయి అనేసి మేము ఇక్కడే స్నానాలన్నీ మార్నింగే చేసేసుకున్నాము. సో ఇక్కడ రూమ్స్ అన్నీ ఉంటాయండి. సో లేడీస్కి చేంజ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. ఇక్కడ వచ్చేసి మా బాబుకి జస్ట్ బాగున్నాడు కదా అని పిక్ తీద్దామంటే చాలా సోకులు పడుతున్నాడు. సరే అట్లా అనేసి వీడియో అయితే తీశాను. సో మనం ఆగినట్టు పిల్లలు అయితే ఆగారు కదండి. మేము తెచ్చిన స్నాక్స్ అవి అయితే పిల్లలకైతే పెట్టేశాము. సో ఇక్కడైతే చాలా లేట్ అవుతుంది అనుకోని పిల్లలకైతే ఫస్ట్ ఫుడ్ అయితే పెట్టేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళామండి. సో ఇక్కడ వచ్చేసి ఒక పడవ తీయాలనుకుంటే 15 మెంబర్స్ ఉండాలి. సో ఈచ్ మెంబర్కి వచ్చేసి 100 రూపీస్. సో మేము టోటల్ 9 మెంబర్స్ ఉన్నాము. సో ఇంకెవరో ఎందుకండి అనుకొని మేము ఒక 300 ఎగస్ట్రా ఇచ్చి ఓన్లీ మా వరకే తీసుకొని వెళ్ళారు. బట్ ఇక్కడ ఏంటంటే చెరువు అంటే 2 కొండలు దాటించిన తర్వాత ఒక గుడి ఉంటుందండి. కానీ ఆ వాటర్ వల్ల గుడి మొత్తం మునిగిపోయింది. జస్ట్ పైన గోపురం మాత్రమే కనిపిస్తుంది. సో ఆ గోపురం మాత్రమే చూపిస్తామని మాత్రం తీసుకొని వెళ్ళారు. బట్ అంత దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళలేదు, కొంచెం దూరం నుంచి చూపించేశారు. అంత దగ్గరికి కూడా ఎలవ్ లేదంట. సో కొండల మధ్యలోకి అయితే తీసుకుని వెళ్ళారంటే చాలా బాగుందండి. ఆ వ్యూ కానీ అది కానీ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ అయితే తల మీద అయితే చిల్లుకొని తర్వాతకి మొత్తం వ్యూ అంతా చూసాము. ఎంత బాగుందంటే అక్కడ ఉండే వ్యూ కానీ ఆ వాటర్ కానీ. సో అదొక్కటి మిస్ అయిపోయామండి. మెయిన్ మేము వెళ్ళింది అంటే చెరువు మధ్యలో టెంపుల్ చూడడానికే వెళ్ళాము. బట్ అంటే చెప్తున్నా కదా, ఇన్ఫర్మేషన్ ముందు తెలుసుంటే ఇవన్నీ జరగవండి మిస్టేక్స్. మాకు ఏం ఇన్ఫర్మేషన్ తెలియక ఇదంతా జరిగింది. సో అదంతా గోపురం మాత్రం మొక్కుకొని ఇంకా రిటర్న్ తీసుకుని వచ్చేసారు. సో బయట అయితే ఒక టెంపుల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే అన్ని శివలింగాలు అయితే ఉంటాయి. సో ఏవేవి శివలింగాలు ఉంటాయో, ఎన్ని పేర్లు ఉంటాయో అన్ని శివలింగాలు అయితే ఇక్కడ దర్శనం ఇస్తాయి. సో అవన్నిటికైతే ఇక్కడైతే టెంపుల్లో అయితే దర్శించుకున్నాము. సో ఇక్కడ కూడా అండి చాలా రూమ్స్ కానీ దేనికైనా సరే అంటే మేము కూడా టెంపుల్లోనే పడుకుందాం, టెంపుల్లోనే చూసుకుందాం అని అనుకున్నాము. బట్ ఇక్కడైతే టెంపుల్లో పడుకోపోవచ్చు అండి. కానీ మేము వచ్చిందే అంటే 12:30, 1 అయిపోయింది. సో ఆ టైంలో చాలా చూసాము, కానీ ఏమంతగా మాకు అర్థం కాలేదు. దానివల్ల మేము రూమ్స్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ టెంపుల్లో పడుకుంటే చాలా బెస్ట్. ఇంకా దానికంటే ఇంకేది ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఎవరు ఏమన్నారు, కానీ మాకు తెలియక మేము రూమ్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే స్నానానికి అయితే రూమ్లో చెయ్యం కదండి, ఎట్లయినా కోనేరుకే వెళ్ళిపోతాము. సో అదొకటైతే మీరు చూసుకొని వెళ్ళండి. సో అది కూడా ఏంటంటే గోపురం ఉందా అంటే చెరువు మధ్యలో అంటే మునిగిపోయిందా ఉందా అనేది కూడా కనుక్కొని వెళ్ళండి. అది బెస్ట్. నాకు తెలిసిన బెస్ట్ అయితే ఆ టెంపుల్కి అయితే ఎండాకాలం వెళ్తేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అప్పుడైతే వాటర్ అంత ఉండవు కాబట్టి
అంటే దర్శనం అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి అయితే దగ్గర దగ్గర ఉండే టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళామండి. సో అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా దగ్గర దగ్గర ఉండే టెంపుల్స్కి ఎందుకు మిస్ అవుతుంది, ఇంకా అట్లనే ఈవినింగ్ అవుతుంది. సో ఈవినింగ్ కూడా టెంపుల్స్కి వెళ్ళొచ్చు అనుకొని ఇంకా ఈవినింగ్ కూడా టెంపుల్స్కి వెళ్ళాము. సో ఈ టెంపుల్లో కూడా బయట గార్డెన్ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ కూడా పెద్ద చెరువు ఉంది. మేము వెళ్ళిన టెంపుల్స్ అన్నిటి దగ్గర వాటర్ చెరువు అయితే ఖచ్చితంగా ఉందండి. సో ఇక్కడ కూడా చాలా బాగుంది. పీస్ఫుల్గా ఈవినింగ్ అయితే అలా కాసేపు కూర్చున్నాము బయట, చాలా గార్డెనింగ్ చాలా బాగుంది. సో ఆ 4 days అయితే మాకు ఓన్లీ టెంపుల్స్ అనే మైండ్లో పెట్టుకుని తిరిగాము. కానీ చాలా బాగుంది. కానీ ఎక్కడికైనా ఇప్పుడు ఇలా ఫ్యామిలీ తోటి బయటకు అన్నప్పుడు కంఫర్ట్ గురించి ఆలోచించకూడదండి. ఎక్కడ ఎట్లా అడ్జస్ట్ అయినా అయిపోయి ఎలా అయినా సరే వెళ్ళిపోతేనే మనం అన్ని దర్శనాలు అన్నీ అయిపోతాయి. సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉంది అనేసి అన్నారు అనుకొని మేము వచ్చాము. ఏదో పెద్ద వాటర్ ఫాల్స్ అయితే అనుకున్నాం, బట్ ఏమంత పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కాదండి. జస్ట్ 1 step వాటర్ ఫాల్స్ అంతేని. సరే పిల్లలు ఎందుకు ఎంజాయ్ పోగొట్టడం అనుకుని అలా వెళ్ళాము. కానీ చాలా దూరం నడిచామండి. సో దగ్గరికి వెళ్ళా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. వచ్చాక అయితే మాకు నార్మల్ హెల్త్ ఇష్యూస్ అయితే పిల్లలకి జలుబు, దగ్గు, ఫీవర్ అంతేనండి. ఏదైనా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా ఈ 4 days ఎంజాయ్మెంట్. సో బాగా ఫేస్ చేసామన్నమాట. సో ఇక్కడైతే కానీ ఆ 4 days మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్పానైతే అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినా ఏదైనా తప్పు చెప్పు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తెలుసుకోవాలి కదండి. సో అందుకే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఈ టెంపుల్స్ అన్నిటికీ మీరు వెళ్ళాలనుకుంటే ఒక్కసారి ఫస్ట్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి వెళ్తే నేనైతే బెస్ట్ అనుకుంటున్నాను. సో అదైతే చూసుకొని వెళ్ళండి. పిల్లలతోటి కూడా పిల్లలతోటి అయితే మెయిన్గా అయితే చూసుకొని వెళ్తేనే బెస్ట్ అండి. సో ఇదనమాట. మేమైతే కనుమ రోజు వెళ్ళి 4 days ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసాము, అంటే ఏమేమి మిస్టేక్స్ చేసాము, మీరేం చేయకూడదు అనేది నేనైతే చెప్పాను. సో మేము రిటర్న్ అయ్యేసరికి నైట్ అయితే 12 అయిపోయింది హైదరాబాద్ వచ్చేసరికి. సో వచ్చిన తర్వాత బయటనే ఇంకా నార్మల్ డిన్నర్ చేసేసి ఇంటికి రాగానే పడుకున్నామండి. అందరైతే మామూలుగా లేదు, అలా అలిసిపోయారనమాట. ఎంత దూరం వెళ్ళొచ్చినా సరే మన ఇల్లు వచ్చిన తర్వాత రెస్టే వేరు అసలు. సో చాలా అలిసిపోయారు. మార్నింగ్ అయితే మేము 11 ఏమో లేచాము. అంత అలిసిపోయాము అనమాట. సో నెక్స్ట్ నేను మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్. బై బై.